అంతన్నారు ఇంతన్నారు ఏం చేస్తేనే లేరని ఎగస్పాటోళ్ళు కోపానికి వస్తుండ్రు. మళ్ళొచ్చేది మేమంటే మేమే అంటున్నారు. సర్కారోళ్ళ మీద గట్టిగా గరం అవుతుండ్రు. అయితే అనేటోళ్ళు అంటనే ఉంటారు, మన పని మనం చేసుకుంటూ పోవాలన్నట్టు పోతున్నాడు సీఎం సారు. రెండొద్దులు పట్నంల మీటింగ్లు, రెండొద్దులు జిల్లాల పొంటి మీటింగ్లు అన్నట్లు నడుస్తున్నాయి సారు టూర్లు. ఇక చూడుండ్రి, ఈసారి నల్లగొండ గడ్డ మీద నడిచింది ముచ్చట. అసలే వానలున్నాయని ముందుగానే చెప్పిండ్రు. అందుకే కావచ్చు పురాగా పొద్దుగక ముందే గాలి మోటార్ ఎక్కిపోయి నల్గొండ గడ్డ మీద దిగిండు సీఎం సారు. పోతనే తొలుత కనగల్లు మార్కెట్ యార్డు కాడ హైబ్రిడ్ రోడ్ల పైలాను చాలు చేసిండు. అటెనక 83 కోట్లతోని తాగే నీళ్ళిచ్చే పథకానికి చెంగుబండ బాతిచ్చిండు. ఇంకా లీడర్లంతా కలిసి పెద్ద మీటింగ్ కాడికి పోయిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ సారు, మంత్రి వెంకటరెడ్డి సారు ఇద్దరు స్టేజ్ ఎక్కి అటు ఇటు తిరుగుకుంటా పబ్లిక్ చేతులు ఊపిండ్రు, దండాలు పెట్టిండ్రు. ఇక అటెనక చాలైనాయి అసలు ముచ్చట్లు. చూడండి సీఎం సార్ ఏమన్నాడో. ప్రజాపాలన పోవాలనంట, పాపాల భైరవుడు రావాలనంట. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డులు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం ఇచ్చినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? లేకపోతే మీ ఫీజు రియంబర్స్మెంట్ చేసినందుకు పోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? ఎకరాకు 6,000 లెక్కన 27,000 కోట్లు ఇప్పటికీ రైతు భరోసాలు ఇచ్చినందుకు ప్రజా పాలన పోవాలనా? గులాబీ లీడర్ల మీద సూటి పెట్టి బాణాలు వేసిండు ముఖ్యమంత్రి. 10 ఏండ్లు సీట్ల ఊకొని అంత పరేషాన్ చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు. నిన్న మొన్న చూస్తున్నా, ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. ప్రజలందరూ కోరుకుంటున్నారు మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి ప్రజలలో చైతన్యం వచ్చి ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈ రోజు అనుభవిస్తుంటే, ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఆ ప్రజలు చెప్పుతున్నారు. ఇక సీఎం సార్ ముచ్చట్లు అట్లా నడిస్తే ఇంకో దిక్కు పొద్దుగాల మీటింగ్ కాడే చెయ్యి పార్టీ లీడర్ల నడమ తీరు పంచాయతీలే నడిచినాయి. మంత్రి సార్తో పడతలేదు అట్లా ఇట్లా అని ముచ్చట్లు నడుస్తున్నాయి. కాబట్టి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాసు సీఎం సార్ మీటింగ్ కొత్తడో రాడో అనుకున్నారట చాలా మంది. మీదికేంచి ఫ్లెక్సీలలో కూడా ఎక్కడ ఆయన ఫోటోనే కనిపించలేదు. వచ్చినా స్టేజ్ ఎక్కనిస్తారో లేదో అనుకున్నారట. కానీ ఆఖరికి మీటింగ్ చాలయ్యే టైంకు స్టేజ్ మీద ముందు వరుసలనే కూకున్నాడు డీసీసీ అధ్యక్షుడు. ఇంకో దిక్కు మా సారుకు మంత్రి పోస్ట్ ఇయ్యాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ అనుచరులు కొంతమంది ముఖ్యమంత్రి మీటింగ్ కాడికి పోవాలని చూస్తే ముందే ఏటోళ్ళనట ఆగబట్టిండ్రు పోలీసోళ్ళు. గంత పెద్ద మీటింగ్ అయితే ఆఖరికి రాజగోపాల్ రెడ్డి సారు పోనేపోకపాయే. అటు సీఎం సార్ మీటింగ్ గురించి రోడ్లు బిల్డింగుల శాఖ ఇచ్చిన ప్రకటనలో ఫోటో పెట్టలేదు, ప్రోటోకాల్ తెలియదా అని మండలి చైర్మన్ గుత్తా సారు మస్తు నారాజైండట. ఇట్లా సీఎం సార్ మీటింగ్ కంటే ముందు నల్గొండ లీడర్ల నడమ రపరప గట్టిగానే నడిచిందా అంటుండ్రు. ఇక నల్గొండ మీటింగుల సీఎం సారు ముచ్చట్లు గట్లుంటే ఇంకో దిక్కు తాపకోకాడ మీటింగులు పెడుతున్న గులాబీ లీడర్లు చూత సర్కారోళ్ళ మీదకి గట్టిగానే మరలబడతాండ్రు. కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. సంవత్సరానికి 10 ఏళ్లకు 2,80,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటున 28,000 కోట్ల అప్పు. కానీ స్పీకర్ గారు ఏం చెప్తున్నాడు? 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు 9 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంతొస్తే అంత. వికారాబాద్ లో మీటింగ్ అయిన మాజీ మంత్రి ముచ్చట గట్ల నడిచింది. మొత్తానికైతే మాటకు మాటతోని మంటలు పుట్టిస్తుండ్రు లీడర్ సాబులు. దినాం జిల్లాల పొంటి ఓ దిక్కు మంత్రులు ఎమ్మెల్యేల ముచ్చట్లు, ఇంకో దిక్కు మాజీ మంత్రుల ముచ్చట్లు. 2 దిక్కుల ముచ్చట్లతోని పబ్లిక్ చెవులు గిల్లు అంటున్నాయి. ఆ తీరుగా మోత మోగిస్తాండ్రు సార్లు.